దేవాది దేవుడు మాత్రం ఆ సమయాన్ని, ఆ క్షణాన్ని ఆయన చూస్తూ ఇదిగో నీకు ఇవ్వాల్సిన గర్భఫలాన్ని మరి ఆయన మరి ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఆయనే ఆ సమయంలో మరి ఏ సమయమో ఆయనకు మాత్రమే తెలుసు. ఆ తగిన సమయంలో మరి ఆ విత్తనాన్ని, ఆ బహుమానమైన విత్తనాన్ని నీ ద్వారా ఇదిగో నీ భార్య గర్భంలో పెడతాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, అప్పుడు నీకు తెలుస్తుందా అంటే తెలియదండి, అసలు తెలీదు. కానీ మరి ఎప్పుడైతే మరి నీ భార్య కానీ అంటే నువ్వు గర్భవతి అని తెలుసుకున్నప్పుడు మరి దేవాది దేవుని సత్యము మరి ఆయన నీకు ఇచ్చి ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతావు. ఎప్పుడు అంటే 1 నెల తర్వాతనో మరి మెల్లిగా మనకి తెలుస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. కానీ పుట్టినది మొదలుకొని ఇదిగో పిండముగా ఇదిగో ఆ విత్తనాన్ని మరి ఇదిగో భర్త ద్వారా భార్యలోనికి రిలీజ్ అవుతున్నప్పుడు మరి దేవాది దేవుడు పెడుతున్న సంగతి దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే భూమికి పునాదులు వేయక ముందుగానే ఇదిగో భూమిని సృష్టించక ముందుగానే నీ పుట్టుకని తెలుసుకున్న దేవుడు, ఇదిగో నీ గురించి గ్రహించిన దేవుడు, ఇదిగో దేవాది దేవుడు